శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ డిసెంబర్ నెల మార్గశీర్ష మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ మార్గశీర్ష మాసం డిసెంబర్లో ఇప్పుడు చూద్దాము. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా 12వ స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల కొంత అనుకూలత తక్కువగా ఉంది. భాగ్యస్థానం మీద శనైశ్చరుడు ఉండటం కొంత విదేశీయానాలకైతే అనుకూలంగానే ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు 10వ స్థానంలో ఉన్నాడు మిథున రాశికి, కేతువు 4వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు ఈ మాసంలో ఇబ్బంది పెట్టవచ్చు మిథున రాశి వారికి. అందువల్ల మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే ఈ మాసం మొత్తం మీద ఒక బుధుడు మాత్రమే శుభంగా ఉన్నాడు. మిథున రాశికి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలత ఇస్తూ ఉన్నాడు. రాష్ట్రాధిపతి కాబట్టి బుధుడు అనుకూలతనిచ్చినప్పటికీ కూడా శుక్రుడు అర్ధశుభుడు. ఆర్థిక విషయముల యందు కొంత ఈ మాసము మిథున రాశి వారికి ఒత్తిడిగానే ఉంటుంది. ఆరోగ్యం మాత్రం ఈ మాసం ఏమాత్రం అనుకూలించదు. అనారోగ్య సూచన ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. విపరీతమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులలో చికాకు పెరుగుతుంది. ఆధ్యాత్మికవేత్తల యొక్క దర్శన భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా ఈ మాస ఆరంభంలోనే కొంత ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల చికాకు అనేటువంటిది అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో పూర్తవుతాయి. తోటివారి సహాయ సహకారాలైతే లభిస్తాయి. వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజార్చుకోవడం మంచిది కాదు. ఆర్థికంగా సమస్యలు ఉంటాయి. ఉన్నటువంటి వాటిని కొంత కాపాడుకుంటూ వెళ్తే మంచిది. విందు వినోదాది కార్యక్రమాల్లో ఈ మాసంలో పాల్గొంటారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా సామాన్య పరిస్థితులు పెద్ద గొప్పగానైతే ఉండకపోవచ్చు. కొంత విద్యార్థులకు కొన్ని ఫలితాలైతే ఆనందాన్ని కలిగింపజేస్తాయి. అలాగే వాహనాలు స్థలాలు కొనే ముందు 1-2 సార్లు జాగ్రత్త పడితే బాగుంటుంది. దూకుడుగా వెళ్ళకండి. వ్యాపారాలు గతం కంటే ఊపందుకుంటాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. కొంత ధనవ్యయ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. కొంత మిశ్రమ కాలం అని చెప్పవచ్చు. మనోధైర్యాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళటం మంచిది. కొన్ని సంఘటనలు చాలా వరకు మీకు నిరుత్సాహాన్ని కలిగింపచేస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే అనారోగ్యం అనేది చాలా ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే మాట విలువను చాలా వరకు కాపాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు వాదోపవాదాలు లేకుండా జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకు కొంత మిశ్రమ కాలము. దైవారాధన ఎంత చేస్తే అంత మంచిది. మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల అదృష్టయోగం అనేది 60% మాత్రం ఉంది.
కాబట్టి ఆదివారము సూర్యధ్యానము, మంగళవారం నాడు గణపతి స్తోత్ర పారాయణము, శుక్రవారం నాడు లక్ష్మీనారాయణ హృదయము చేస్తే చాలా అనుకూలత పెరుగుతుంది. ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకొని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం ఈ మాసం అంతా చేయండి, సరిపోతుంది. మిథున రాశి వారు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఈ డిసెంబర్ నెల 15 తర్వాత అపాయింట్మెంట్లు ఇవ్వబడతాయి. ఈలోపు అపాయింట్మెంట్లు బుక్ చేసుకుంటే ముందస్తు ప్రాతిపదిక మీద ఎవరైతే చేసుకుంటారో వారితో మాట్లాడడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.